ఓ సినిమా థియేటర్లకు రాగానే ఓటీటీ రిలీజ్ డేట్ల మీద కూడా చర్చ నడుస్తుంది. తక్కువ టైంలో ఈ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమింగ్ జరుపుకుంటున్నాయి. గత ఏడాదిలో వచ్చి బిగ్ హిట్ అయిన ఓ మూవీ ఇప్పటికీ స్ట్రీమింగ్కు రాలేదు. ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎప్పుడు రాబోతోంది? ఇంతకీ ఆ మూవీ ఏంటి? చిన్న చిత్రాలు కంటెంట్తో విజయం సాధిస్తున్నాయి. అలాంటి స్మాల్ మూవీ ది కేరళ స్టోరీ భారీ విజయం సాధించింది. 20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ 340 కోట్ల వరకు రాబట్టింది. చిన్న చిత్రాల బలాన్ని చూపించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ది కేరళ స్టోరీలో మార్కెట్ ఉన్న యాక్టర్లు కూడా లేరు, కానీ ఆడియన్స్ మనసు దోచుకుంది. అదా శర్మ మెయిన్ లీడ్లో నటించింది. అంతేకాదు సినిమా కూడా వివాదాల పాలయింది. ఈ కారణం కూడా సినిమాకు భారీ పబ్లిసిటీగా పనిచేసింది. దాంతో వసూళ్లు కూడా పెరిగాయి. కాంట్రవర్సీల కారణంగా ది కేరళ స్టోరీ ఓటీటీ విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూసి నిరాశ చెందారు. ఇప్పుడు తొందరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు రాబోతోందట. ఫిబ్రవరి నెలలో డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయట.